విద్యార్థులు ఉన్నత స్థానానికి పోతున్న ఆలోచనతో ఎడ్యుకేషన్ హబ్బుగా చేయాలని చెప్పి నేను ఇచ్చిన నా మేనిఫెస్టోలో అది పెట్టుకున్నాం. ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ లేదా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ మన జిల్లాకు తెచ్చుకుందాం, ఇక్కడ విద్య మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి ఆ రోజే నేను ప్రజలకు చెప్పిన నా కరపత్రం ద్వారా. కాబట్టి గెలిచిన తర్వాత నా బాధ్యత అయింది, మాట ఇచ్చినాం కాబట్టి మహబూబ్ నగర్ ఒక ఎడ్యుకేషన్ హక్కుగా మార్చాలని చెప్పి ఈ 2 సంవత్సరాలు దాదాపు 20-21 నెలలు అయింది కదా, దాని మీదనే దృష్టి అంతా కూడా పెడితే ఈ రోజు ఒక స్థాయికి వచ్చింది. మనం ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, 2 ఇంజనీరింగ్ కాలేజీలు కాదు 3 ఇంజనీరింగ్ కాలేజీలు మనం వెళ్ళకపోతున్నాం. ఇంకో విషయం చాలా మందికి తెలియదు, ఇప్పుడు డాక్టర్ సామ్యాల్ గారికి రామ్మోహన్ గారికి నాకు తెలుసు, ఈ మెడికల్ కాలేజ్ రావడంలో కూడా మా పాత్ర ఉంది.